అందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నమస్కారాలు, ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు, నేను ముందుగా ఈ అరైవ్ అలైవ్ అనేటువంటి ప్రోగ్రాం ఏదైతే ఉందో ఇది ఏమో కొత్త ప్రోగ్రాం కాదు. రోడ్లను ఉపయోగిస్తున్నటువంటి ఈ రోజు వచ్చినటువంటి అధునాతనమైనటువంటి రవాణా సౌకర్యాల మూలంగా మనం రోడ్లని విపరీతంగా ఉపయోగించడం జరుగుతుంది. అది మన సౌలభ్యం కోసమో, మన వృత్తి కోసమో, ఇంకా వేరియస్ రీజన్స్ కోసం ఈ రోజు రోడ్డు మీదకి వెళ్లకుండా ఉండలేనటువంటి పరిస్థితి. వాహనాల సంఖ్య పెరుగుతుంది, వాహనాల యొక్క స్పీడ్ లిమిట్స్ పెరుగుతుంది, ప్రమాదాల సంఖ్య పెరుగుతూ ఉంది, మృతుల సంఖ్య కూడా అదే విధంగా మనకు పెరుగుతూ వస్తుంది. మీకు ఒక్కసారి మా యొక్క పోలీస్ ఎనాలిసిస్ మీకు గమనించినట్లయితే ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా 3500 మంది ఈ రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణిస్తూ ఉన్నారు. అంటే ఒక రోజులో 3500 మంది అంటే నెలలో దాదాపు 1,05,000 మంది రోడ్డు ప్రమాదాల మీదనే చనిపోతున్నారు. ఏ యుద్ధంలోనో, ఇంకేదో ఉత్పాదం వల్లనో, ఏదో సునామీ వల్లనో, లేకపోతే ఇంకేదో కెలామిటీ వల్లనో, ఎపిడెమిక్ వల్లనో, పాండమిక్ వల్లనో కూడా ఇంతమంది ఎవరు చనిపోవట్లేదు. ఒక్క రోడ్డు ప్రమాదాల మూలంగా సంవత్సరంలో దాదాపు ప్రపంచవ్యాప్తంగా 13 లక్షల మంది చనిపోతున్నారు. మన భారతదేశంలో చూస్తే ఒక్క రోడ్డు ప్రమాదాల మూలంగా ప్రతి సంవత్సరం 1,50,000 మంది చనిపోతా ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూస్తే రోడ్డు ప్రమాదాల మూలంగా ప్రతి సంవత్సరం 7,000 మంది చనిపోతున్నారు ఒక్క తెలంగాణ రాష్ట్రంలో. మన సూర్యాపేట జిల్లాకు వస్తే రోడ్డు ప్రమాదాల మూలంగా 2024 సంవత్సరంలో 278 మంది చనిపోతే మనం 2025లో చాలా పకడ్బందీగా కృషి చేసి ఆ 278 మృతులని మనం 220కి తగ్గించగలిగాం. లాస్ట్ ఇయర్లో దాదాపు 58 మంది ప్రాణాలని మన పోలీస్ సిబ్బంది, మన రవాణా